భువనేశ్వర్ గారికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. ఆవిడ నిజం గెలవాలి పేరుతో కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు, ఆపేయలేదు. ఏదైతే ఎలక్షన్ కాబట్టి అక్కడ 3 లక్షల రూపాయల డబ్బులు ఇప్పుడు మొదట్లో ఫోటోలు తీసివేసేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫోటోలు తీయకుండా అది బాబు గారు ఇచ్చిన గ్యారంటీ అని నేను ఈనాడులో రాసింది, అది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అది ఆపేయాలంటూ ఇవాళ వైసీపీ వాళ్ళు కంప్లైంట్ చేశారు. తాజాగా చూస్తే లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్తో పాటు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద భువనేశ్వర్తో పాటు చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరారు. నిజం గెలవాలి పేరుతో భువనేశ్వర్ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లారన్న వార్త విని మరణించిన వారి కుటుంబాలు ఆర్థిక సాయం చేస్తామంటున్నారు. నిజానికి చంద్రబాబు అరెస్టు వార్తతో చనిపోయారన్న దానికి ఎటువంటి ఆధారం లేదు. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్లను ఆకర్షించడంతో పాటు సానుభూతి కోసం ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఏలూరు జిల్లాలోనూ ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మరోవైపు టీవీ5 దురుద్దేశపూరితంగా తమ పార్టీ నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా అసత్య వార్తలు ప్రసారం చేస్తూ మీడియా నియమావళిని ఉల్లంఘించింది. పెయిడ్ ప్రమోషన్లతో తమ పార్టీ గౌరవానికి భంగం కలిగిస్తున్న మీద చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా టీడీపీ అండతో సీమరాజ మీడియా తమ మీద సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుందని, ఆ సంస్థ ప్రొడ్యూసర్, యాంకర్, ఇతర వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని 3 కంప్లైంట్స్ ఇచ్చింది వైసీపీ.